వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం వెలుగులోకి వచ్చాక టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం వెలుగులోకి వచ్చాక టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. లక్షల మంది నిరుద్యోగులు జీవితాలకు సంబంధించిన అంశంలో చైర్మన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, చైర్మన్ను తొలగించకపోవడంతో పాటు బోర్డును ప్రక్షాళన చేయాలని రాజకీయ పార్టీలు, నిరుద్యోగులు డిమాండ్ చేశారు. దాంతో చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని చైర్మన్ జనార్దన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. అయితే చైర్మన్ రాజీనామా నిర్ణయాన్ని అప్పటి బారాస ప్రభుత్వం తిరస్కరించింది. కమిషన్లో జరిగిన పొరపాట్లు సరిదిద్దాలని, సంస్కరణలు చేపట్టి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించడంతో జనార్దన్ రెడ్డి ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి సహా 3 సభ్యులు రాజీనామాలు చేశారు. కాంగ్రెస్ నిరుద్యోగులకు అండగా ఉంటుందని చెబుతూ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా అడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీతో భేటీ అయ్యారు. బోర్డులో చేపట్టాల్సిన మార్పుల గురించి సలహాలు, సూచనలు అడిగి తెలుసుకున్నారు సీఎం. ఇక గవర్నర్ తమిళసై టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామాకు ఆమోదం తెలిపారు. రాజీనామాల ఆమోదానికి ఎటువంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం తెలపడంతో న్యాయ సలహాలు తీసుకున్న గవర్నర్ రాజీనామాలపై ఆమోద ముద్ర వేశారు. గత చైర్మన్, బోర్డు హయాంలో జరిగిన పేపర్ లీకేజ్, ఇతర అవకతవకలపై సమగ్ర విచారణ కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించారు గవర్నర్. భవిష్యత్తులో పరీక్షల నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు గడుస్తూ ఉంది. గత ప్రభుత్వం టీఎస్పీఎస్సీ పేరుతోని, ఉద్యోగాల పేరుతోని నిరుద్యోగుల్ని కొంపముచ్చినటువంటి పరిస్థితి. ఈ తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి కొత్త ప్రభుత్వము ఈ 2023 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి 2024లో ఫిబ్రవరి 1న గ్రూప్ 1 ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పేసి టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మేనిఫెస్టో ప్రభుత్వం ఏర్పాటు కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వము ప్రవేశపెట్టడం జరిగింది. గ్రూప్ 1కు సంబంధించినటువంటి నోటిఫికేషను ఫిబ్రవరి 1వ తారీఖు రోజు ఇస్తామని చెప్పేసి ఎప్పుడో కాంగ్రెస్ మేనిఫెస్టోనే అందజేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి వివరాలు ఏవి కూడా, అంటే ప్రక్షాళన కావచ్చు, ప్రక్షాళన చేయలేనటువంటి పరిస్థితి. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి విద్యార్థులకు, నిరుద్యోగులకు అండగా ఉంటూ ప్రభుత్వము ఇప్పటికైనా స్పందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వము విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం చేయలేదు. ఈ ప్రభుత్వమైన విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం చేయాలా, టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలా. మొన్నటికి మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి గారు యూపీపీఎస్సీ చైర్మన్ని కలవడం జరిగింది. కానీ అటువంటి విషయాల్ని కూడా ఇక్కడ ఏం మాట్లాడారు, దానికి సంబంధించిన విషయాలు ఏంది అనేది కూడా ఇప్పటివరకు కూడా ఏ మినిస్టర్ కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా బహిర్గతం చేయలేనటువంటి పరిస్థితి. అక్కడ జరిగిన విషయాల్ని చెప్పాలా, విద్యార్థులందరికీ న్యాయం, నిరుద్యోగులకు, విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ వెంటనే నియమించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ ఫిబ్రవరి 1కి గ్రూప్ 1కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పటికీ టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఏ నియామకం కానీ, అంటే నియామకాలు అంటే టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఏ నియామకం కూడా ఇప్పటి వరకు చేపట్టలేదు. వెంటనే చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వమైన విద్యార్థుల పక్షం. ఇక ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి పీడీఎస్యూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు, మరి అదేవిధంగా అడ్వకేట్ రాజశేఖర్ గారు కూడా ఇప్పుడు మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, మామూలుగా అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటమికి టీఎస్పీఎస్సీ బోర్డు ఈ వ్యవహారం కూడా ఒక రకంగా కారణం అని చెప్పొచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తాము అని చెప్పారు. ఇప్పుడు దాని గురించి డీటెయిల్స్ చెప్తారా?
సో ముందుగా ఇదే అంశం గురించి మాట్లాడడానికి పీడీఎస్యు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి, సో ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత ఖచ్చితంగా 1,00,000 ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారంటారా? ఇప్పటికే మనకు ఆల్రెడీ ఢిల్లీకి వెళ్ళినట్లు యూపీఎస్సీని పరిశీలిస్తున్నట్లు అలాంటి పద్ధతులను ఇక్కడ తెలంగాణ టీఎస్పీఎస్సీ బోర్డుని ఇంప్లిమెంట్ చేస్తామనడం అనేది కొంత శుభపరిణామమే అయినప్పటికీ కూడా మేము ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ పీడీఎస్గా చాలా సందర్భాల్లో మేము విన్నవించుకున్నాం. ఆల్రెడీ ముట్టడులు కూడా పెట్టాం గతంలోనే. ఖచ్చితంగా ఇక్కడ కేవలం సభ్యుల రాజీనామా ఆమోదించినంత మాత్రాన్ని ఇక్కడ నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని మేము అనుకోవడం లేదు. ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేశారు. ఆ తప్పు చేసిన వాళ్ళపైన సమగ్ర విచారణ జరపాలి. ఖచ్చితంగా సమగ్ర విచారణ జరిపి వాళ్లకు చట్టపరమైనటువంటి చర్యలు వాళ్ళపైన ఖచ్చితంగా ఆ సభ్యులు కానీ ఆ చైర్మన్ కానీ ఇంకా ఇతరత్ర ఎవరైతే ఆ యొక్క పేపర్ లీకేజీల వెనుక దాగున్నారో వాళ్ళందరిపైన చర్య తీసుకోవాలి. ప్రధానంగా ఇక్కడ ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబం, కేటీఆర్ కుటుంబం ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా దీంట్లో పాత్ర ఉంది. 100% వాళ్ళను కూడా ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించాలి, ఎంక్వైరీ చేసి. అలాగే ఇప్పుడు ఈ టీఎస్పీఎస్సీని సెలక్షన్ చేసి మేధావి వర్గంతో దాన్ని ఏర్పాటు చేసి ఒక పకడ్బందీ, అంటే ఇంత టెక్నాలజీ అనేది మనం ఈ రోజు ప్రపంచంలో చూస్తూ ఉన్నాము. మరి ఇంత టెక్నాలజీని కూడా ఉపయోగించుకోకపోతే మనము ఏ విధంగా నిరుద్యోగులకు ఈరోజు నమ్మకం కలిగిస్తాం? పూర్తిగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ టోటల్ గా నమ్మకం కోల్పోయింది ఈ రోజు నిరుద్యోగుల్లో. కాబట్టి దాన్ని పూర్తిగా ప్రలక్షణ చేయాలి. ప్రలక్షణ చేసి దానికి ఒక నూతనమైనటువంటి ఇంటర్నెట్ ఉన్నటువంటి సమాజంలో నూతన టెక్నాలజీని జోడి చేసి ఖచ్చితంగా నిరుద్యోగుల్లో నమ్మకం కలిగించాలి ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా నిరుద్యోగుల పట్ల న్యాయం చేస్తుందని మొన్న జరిగిన ఎలక్షన్ లో గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగుల ఆశలను ఈ ప్రభుత్వం నెరవేర్చాలి. లేకపోతే భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వానికి కూడా తగిన బుద్ధి నిరుద్యోగులు చెప్తారు. సో కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వము నిరుద్యోగులకు ఏర్పాట్లు అంటే సరైనటువంటి విధానంతో ఒక పద్ధతి ప్రకారము కల్పిస్తుందని నిరుద్యోగులు ఆశ చూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నిరుద్యోగులు ఎప్పుడు వస్తాయా నోటిఫికేషన్స్ అని వెయిట్ చేసిన పరిస్థితి ఉంది. చాలా మంది పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు సంబంధించిన పిల్లలు ఇప్పటికే రకరకాల కోచింగ్ సెంటర్లో సంవత్సరాల పాటు చాలించాలని అక్కడ అన్నం తింటూ ఉన్న కాడికి చాలా మంది మాకు తెలిసిన వరకు చాలా మంది ఉన్న 1-2 ఎకరాలు చిన్న చిన్న పొలాలను నమ్ముకొని కోచింగ్ సెంటర్ లో సంవత్సరాల తరబడి గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పోస్టులకు ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా దీని ఒక ఉన్నతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో జోడించి మరి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి నిరుద్యోగులకు ఒక నమ్మకాన్ని కలిగించాలని ఈరోజు మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ ఎంత దారుణమైన పరిస్థితి అంటే గతంలో పెట్టినటువంటి ఎగ్జామ్లలో కనీసము బయోమెట్రిక్ కూడా తీసుకోలేని పరిస్థితి కనబడుతూ ఉన్నది. కనీసం ఓఎంఆర్ సెట్ పైన ఆ యొక్క క్యాండిడేట్ పేరు కానీ డీటెయిల్స్ కానీ ఏలేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. దీనితో నిరుద్యోగులకు అప్పటికే అనుమానాలు అనేవి వచ్చేసినాయి. అంటే అనుమానాలకు తావిస్తూ గత ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది. అంటే కొట్లాడతో తెచ్చుకున్న తెలంగాణ స్వరాష్ట్రం లోపల నిరుద్యోగులను నిండా ముంచినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి నిరుద్యోగులు తగిన బుద్ధి చెప్పారు. కాబట్టి ఈ ప్రభుత్వం అన్న ఖచ్చితంగా ఒక మంచి నిరుద్యోగులకు నమ్మకాన్ని కలిగించి అన్ని పోస్టులను భర్తీ చేయాలి. ఇమీడియట్ గా డిఎస్సిని భర్తీ చేయాలి ఖచ్చితంగాని మేము ఈరోజు పీడీఎస్సీ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పేపర్ లీకేజ్ జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని అంటారు? సో పేపర్ లీకేజ్ జరగకుండా వాస్తవానికి ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవాలి. బయోమెట్రిక్ ఖచ్చితంగా పెట్టాలి హాల్లోకి వెళ్ళినాక. అలాగే ఎగ్జామ్ హాల్లో ఎవరైతే ఇన్విజిలేటర్స్ ఉంటున్నారో కనీసం వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వలేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. కాబట్టి ముందే అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్లు ఎక్కడైతే ఉంటుందో ఆ ఇన్విజిలేటర్లకు ఖచ్చితంగా సరైన సాంకేతిక పరిజ్ఞానంతో వాళ్ళకు ముందే కొంత దానిపైన అవగాహన కల్పించి వచ్చినటువంటి హాల్కి వచ్చినటువంటి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా
చూసుకుంటూ బయోమెట్రిక్ ఖచ్చితంగా పెట్టాలి, థంబ్ ఇంప్రెషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఫేస్ రికగ్నైజింగ్ లాంటివి కూడా మనకి ఈ రోజు టెక్నాలజీ అందుబాటులో ఉంది ఇప్పటికే. కాబట్టి ఇలాంటి ఫేస్ రికగ్నైజింగ్ సంబంధించినటువంటి టెక్నాలజీని కూడా ఉపయోగించుకొని బయోమెట్రిక్ ఖచ్చితంగా 100% బయోమెట్రిక్ ఉన్నప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇది తీసుకోవాలి. అలాగే ఆ టీఎస్పీఎస్సీ బోర్డులో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళను మనము ఖచ్చితంగా ఎప్పటికప్పుడు నిఘా వ్యవస్థలో ఖచ్చితంగా పనిచేసే విధంగా పెట్టాలి. అలాగే ఎంత ఘోరమైన పరిస్థితి గత ప్రభుత్వంలో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక తెలంగాణ ఉద్యమ చరిత్ర సిలబస్ తీసుకుంటే లాస్ట్ జరిగినటువంటి కానిస్టేబుల్ ఎగ్జామ్ లో మనకు సిలబస్ లో పెడతారు కానీ ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ రాదండి. అంటే ఏంటిది అంటే సిలబస్ లో ఉండే ఒకటి, అక్కడ వస్తాయి ఒకటి ప్రశ్నలు, కనీసం మోడల్ పేపర్స్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది గత ప్రభుత్వంలో కూడా. కాబట్టి ముందుగానే నిరుద్యోగులకు సంబంధించిన ఎగ్జామ్ సంబంధించిన మోడల్ పేపర్లు ఇవ్వడము, దాంతో పాటు సమగ్ర సిలబస్ ను పెట్టడము మేధావి వర్గంతో చర్చించి, సో ఇలాంటిది మనము కల్పిస్తే ఖచ్చితంగా నిరుద్యోగుల పట్ల నమ్మకం కలుగుతుంది. టీఎస్పీఎస్సీ బోర్డులో ఖచ్చితంగా సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి నిఘా వ్యవస్థతో దాన్ని జోడించి ఇలాంటి లీకేజీలు జరగకుండా మనం భవిష్యత్తులో చూడొచ్చు అనేది మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా భావిస్తున్నాం. రైట్ శ్రీనివాస్ గారు, మరి అదే విధంగా అడ్వకేట్ రాజశేఖర్ గారు కూడా మనతో ఉన్నారు. రాజశేఖర్ గారు, సో లీగల్ అడ్వైజింగ్ టీంతో సంప్రదింపులు జరిపిన ఒక 24 గంటల్లోనే ఇప్పుడు వారి రాజీనామాని ఎవరైతే బోర్డు మెంబర్స్ ఉంటారో అదేవిధంగా జనార్దన్ రెడ్డి గారి వారి రాజీనామాల్ని ఆమోదించడం జరిగింది గవర్నర్ గారు. సో ఇప్పుడు మీరేమంటారు దాని గురించి? ముఖ్యంగా శుభ సాయంత్రం బీఆర్ఎస్ వారికి. ఏదైతే మనం కొట్లాడి తెచ్చుకున్నాం, సావు ఏమంటారు, సావు నోట్లో తలబెట్టి ఉల్లి నోట్లో తలబెట్టి ఏదో తెలంగాణ తెచ్చుకున్నాం, నీళ్లు నిధులు నియామకాలని చెప్పేసి మోసం చేసిన ఏదైతే బీఆర్ఎస్ పార్టీ, అలాగే కేసీఆర్ గారు ఎవరైతే ఉన్నారో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, వారు 2014 తర్వాత ఇంటర్మీడియట్ బోర్డులో ఈ సెక్రటరీగా ఇప్పుడున్న టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారిని నియమించారని అది కూడా తెలుసు, మీకు తమరికి కూడా తెలుసు అనుకుంటాను. అలాంటి వ్యక్తిని తీసుకొని వచ్చి అప్పుడు గ్లోబరీనా సంస్థ ద్వారా ఇంటర్మీడియట్ పేపర్ల వాల్యుయేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా తప్పుల తడకగా వాల్యుయేషన్ చేస్తే పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న పాపం మూట కట్టుకున్న దౌర్భాగ్యపు పాలన గతంలో చూసినాం ఈ మన తెలంగాణ స్వతంత్ర తెలంగాణ పాలన లోపల. కానీ ఈ రోజు మన జనార్దన్ రెడ్డి గారు ఎవరైతే టీఎస్పీఎస్సీ చైర్మన్ గా రిజైన్ చేశారో వారి మీద పూర్తి స్థాయి జ్యుడిషియరీ విచారణ జరపాలి. ఎందుకంటే ఆయన చైర్మన్ స్థానంలో ఉన్నప్పుడు కింది స్థాయిలో బయటికి ఎలా వెళ్ళినాయి పేపర్లు, ఆ విషయం మనకు తెలుసు. ఇక్కడ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఉమ్మడి రంగారెడ్డి, ఇప్పుడు మహబూబ్ నగర్ సంబంధించిన వాళ్ళైతే అందులో పనిచేస్తున్న వాళ్ళు బయటకు వచ్చాయి పేపర్లు వారి ద్వారాని 30 మందికి పైగా దాదాపు కేసులు నమోదైనప్పుడు ఎవరైతే బాధ్యత వహించాల్సిన చైర్మన్ గారి పైన చట్టరీత్యా చర్యలు ఎందుకు తీసుకోలేదు గత ప్రభుత్వం? వారే కాదు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో యూపీపీఎస్సీ చైర్మన్ గారిని కలవడం కానీ, అలాగే టీపీపీఎస్సీని ప్రక్షాళన చేసి విద్యార్థులకు న్యాయం చేయడం మేము స్వాగతిస్తున్నాం. కానీ ముందుగా తప్పు చేసిన వారి పైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనేది కూడా మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి గారి పైన ఒక రాజకీయ ఆరోపణలు అంటారా, అవినీతి ఆరోపణలు అంటారా, ఏదో కరప్షన్ జరిగిందని వచ్చినప్పుడు వితౌట్ ఎనీ సింగిల్ ఎవిడెన్స్ కేసు నమోదు చేసి కోర్టులో వాళ్ళు చెప్పడం జరిగింది, మేము కస్టడీలోకి తీసుకొని మేము ఆధారాలు సేకరిస్తామన్నారు. ఇక్కడ క్లియర్ గా ఆధారాలు కనిపిస్తున్నాయి. క్రింది స్థాయి వాళ్ళకు తప్పు జరిగింది చైర్మన్ గారు ఉన్నారు, వారు నైతిక బాధ్యత వహించాల్సిందే, వారిని ప్రాసిక్యూట్ చేయాల్సిందే. వారిని ఏదో రిజైన్ చేపించి పక్కకు జరపడం వల్ల ఇప్పుడు విద్యార్థులకు ఎలాంటి న్యాయం జరగదు. వారిని తప్పకుండా లీగల్ గా ప్రాసిక్యూట్ చేసి ఆయన మీద విచారణ జరిపితే జ్యుడిషియరీ విచారణ జరపాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో గ్లోబరీనా సంస్థకి ఇచ్చిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బయటకు వస్తారు. వీరు కూడా తప్పు చేస్తే ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి అది చేస్తూనే విద్యార్థులకు నమ్మకం భరోసా కలిగించాల్సింది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఎవరైతే కోదండరాం సార్ గారు ఉన్నారో
2001 మనం చూస్తున్న ఉద్యమంలో ప్రొఫెసర్ గా రిజైన్ చేస్తారు. వారిని టీపీపీఎస్సీ చైర్మన్ గా ఐఏఎస్ అధికారులను ఎవరైతే దాంట్లో బోర్డు సభ్యులుగా వారిని నియమించినా కూడా సలహాదారుగా కోదండరామ్ సార్ గారిని నియమించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతున్నా. నేను ఒక న్యాయవాదిగా కాదు, నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా వికారాబాద్ జిల్లా నుండి ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారునిగా కూడా చెప్తున్నా. ముఖ్యంగా కోదండరామ్ సార్ గారిని నియమిస్తే సలహాదారుగా విద్యార్థులు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు వాళ్ళ ఆత్మ బలిదానాలకు తగిన న్యాయం చేసినట్టు అవుతుంది. వారి సలహాలు సూచనలు తెలంగాణ విద్యార్థులకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసినట్టు అవుతుందని తెలియజేస్తున్నానండి. రైట్ రాజశేఖర్ గారు. మరి అదే విధంగా పీడిఎస్ శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు టీఎస్పీఎస్యు బోర్డుకు సంబంధించి అంతకుముందు పేపర్ లీకేజ్ విషయంలో కూడా అవకతవకలు జరిగాయన్న కారణంగానే మరి ఇప్పుడు వారి రాజీనామాలు కానీ ఇంత పెద్ద ఇష్యూ జరగడానికి కారణం మరి బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోవడానికి కూడా ఇదొక ప్రధాన కారణంగా కూడా మరి అప్పుడు ఉన్న ప్రతిపక్ష పార్టీలు కూడా వాటిని ఎద్దేవా చేయడం అయితే జరిగింది. ఇప్పుడు సీఎం రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆయన చెప్పినట్టుగానే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తాము, మరి జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తాము అని చెప్పడం జరిగింది. మరి దీని మీద విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఎంతవరకు నమ్మకం పెట్టుకొని ఉన్నారు? మీరు చెప్పినట్లుగా ఏదైతే రేవంత్ రెడ్డి సీఎం గారు మేము ప్రలక్షణ చేస్తాము అంటే ప్రధానంగా ఎలక్షన్ లో ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము రావడానికి ప్రధాన కారణము ఇదే ఎంచుకున్నారు. సో చాలా సంతోషం, ఇప్పటికి చేస్తామని చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పటికీ నిరుద్యోగుల్లో నమ్మకం లేదండి, విద్యార్థుల్లో నమ్మకం కలగలేదు. ఎందుకంటే మాటల్లో చెప్పడం కాదు, చేతుల్లో చూపెట్టాలి. సో ఇప్పటికీ కొంత ప్రలక్షణ అంటే ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు మీకు నమ్మకం కలగాలంటే ఏం చేస్తే మీకు నమ్మకం కలుగుతుంది అంటారు? అయితే ఇప్పటికే సభ్యులు 3 రాజీనామా చేసినట్లు మనకు నిన్నటి న్యూస్ ద్వారా తెలిసింది. అంటే ఈ ఆర్ సత్యనారాయణ కానీ, బండి లింగారెడ్డి కానీ, అలాగే కారం రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరైతే ముందుగానే వీళ్ళ రాజీనామాలు సభ్యత్వం ఎందుకు చేస్తున్నారు, వీళ్ళు సభ్యత్వం చేసుకొని తప్పించుకోవాలని ఒక విధానంతో ఉంటే కదా. కాబట్టి మేము ఏమంటున్నామంటే వీళ్ళు ఎవరైతే తప్పు జరిగిందని ఆ తప్పు గల కారణం అయినటువంటి వ్యక్తుల పైన సమగ్ర విచారణ జరిపి ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. దీని వెనుక వీళ్ళే కాదు, ఇంక కేటీఆర్ కుటుంబం కూడా దీని వెనుక ఉందని మేము ఆరోపిస్తున్నాం పీడిఎస్ విద్యార్థి సంఘంగా. గతంలో కూడా చాలా సందర్భాల్లో మేము ఆరోపించాము. మా రాష్ట్ర కమిటీ తరఫున టీఎస్పీఎస్ బోర్డు కూడా మేము ప్రదర్శన ముట్టడించాము. సో ఎంత నిర్బంధం అంటే మేము అప్పుడే ఆరోపించాం, దీని వెనుక ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం యొక్క పైవారి చేతులు లేనిది టీఎస్పీఎస్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపరు ఈ ఒక మారుమూల గ్రామాల్లోకి ఎలా వస్తుంది మనం ఆలోచించాలి. గతంలో ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి దాంట్లో జాబ్స్ పడ్డప్పుడు ఎంత టాక్ వచ్చింది బయటికి అంటే కొన్ని డబ్బులు ఇస్తే చాలు క్వశ్చన్ పేపర్ ఆటోమేటిక్ వస్తుందంట. సో అంటే ఇలాంటి ఒక నార్మల్ వ్యక్తులు కూడా అంతవరకు లీకేజ్ అయినటువంటి మాటలు ఎట్లా వస్తాయి బయటికి? ఏదో కొద్దిగా అక్కడ ఖచ్చితంగా ఉంటేనే కదా. కాబట్టి ఖచ్చితంగా ఓన్లీ వీళ్ళని రాజీనామా చేసి ఆమోదించినంత మాత్రాన మరి జాబ్ల కోసం వెయిటింగ్ చేసి మొన్నటి వరకు చనిపోయినటువంటి ఇక ఉద్యోగాలు మాకు రావు అమ్మా, క్షమించండి అమ్మా అని లెటర్లు రాసి చనిపోయినటువంటి విద్యార్థుల కుటుంబాలకు, నిరుద్యోగుల కుటుంబాలకు ఎవరు సమాధానం చెప్తారు? వాళ్ళకి ఎవరు బాధ్యత వహిస్తారు? వాళ్ళకి ఎట్లా విశ్వాసం కలిగిస్తారు? ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ నిరుద్యోగులకు మరి ఎట్లా నమ్మకం కలిగిస్తారు? సో ఖచ్చితంగా తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సి. శ్రీనివాస్ గారు, ఫైనల్ గా చెప్పండి, టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ గా ఎవరు ఉంటే నిరుద్యోగులకు కానీ విద్యార్థులకు కానీ సరైన న్యాయం జరుగుతుందంటారు ఇప్పుడు? సో ప్రస్తుతం ఇప్పుడు మనకు అంటే సోషల్ మీడియాలో కానీ లేదా మన మీడియా ద్వారా కానీ తెలుస్తున్నటువంటి పేర్లలో మనకు ఎక్కువ వినబడుతుంది కోదండరామ్ సార్ గారి పేరు వినబడుతుంది, అలాగే ఆకునూరు మురళి సార్ యొక్క పేరు కూడా వినబడుతుంది. ఇద్దరు మంచి మేధావులే. ఆల్రెడీ ఆకునూరు మురళి సార్ కూడా ఇక్కడ రిజైన్ చేసిన తర్వాత ఆ ఏపీలో విద్యాశాఖకి సంబంధించినటువంటి దాంట్లో కూడా నియమించుకున్నారని మన గతంలో తెలుసు. కాబట్టి కోదండరామ్ సార్ అయినా ఆకునూరు మురళి సార్ అయినా ఇద్దరులో బాగుంటది. ఇద్దరు మేధావులే, ఇద్దరు సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళే. ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో ఎవరిని నియమించినా మేము
స్వాగతిస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో ఓకే, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరగాలి అనంటే ముందు రాజీనామాలని ఆమోదించాలి గవర్నర్ అని చెప్పినట్టుగానే, సో సీఎం రేవంత్ రెడ్డి గారు కోరినట్టుగానే గవర్నర్ ఆమోదించడం జరిగింది. ఇక ప్రక్షాళన ఎప్పుడు జరుగుతుంది, జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ డిబేట్లో పాల్గొన్నటువంటి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా అడ్వకేట్ రాజశేఖర్ గారికి థ్యాంక్ యూ అండి. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ BRK న్యూస్.